పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకులు తమ శాఖలను విస్తరించి వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు ఇతోధికంగా రుణాలు మంజూరు చేస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాయని బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె ఆదినారాయణమూర్తి పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కె ఆదినారాయణమూర్తి మాట్లాడారు. 1969 జూలై 19న ప్రైవేటు నియంత్రణలో ఉన్న 14 బ్యాంకులను జాతీయం చేయడంతో అప్పటి నుండి బ్యాంకుల జాతీయకరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. అనంతరం కె ఆదినారాయణమూర్తి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకినాడ యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి దుర్గాప్రసాద్లను అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సుబ్బారావు, రాజా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈనాటి కార్యక్రమంలో బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ కె ఆదినారాయణమూర్తి గారు మన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు బ్యాంకుల యొక్క జాతీయకరణ వల్ల ప్రయోజనాలు, బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మిగిలిన విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తారు. కాబట్టి ఈ బ్యాంకులను నడపడానికి సొంత డబ్బు అక్కర్లేదు. ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బు కలెక్ట్ చేసి దాని మీద ప్రైవేటు వ్యక్తులు బ్యాంకు పెట్టి వ్యాపారాలు చేస్తూ లాభాలు గడించేవారు. ఆ బ్యాంకు డిపాజిట్ల డబ్బుని గ్యాంబ్లింగ్ లాంటి వ్యసనాలకి, ఇతరత్ర పనులకి ఉపయోగించి బ్యాంకు నష్టపోయిందని చెప్పేసి బ్యాంకులు మూసేసుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో దీన్ని అరికట్టాలని, ప్రజలు చేస్తున్న లక్షల కోట్ల రూపాయలని దేశాభివృద్ధికి ఉపయోగించాలని 1969 జూలై 19న అప్పటి దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశంలో అప్పటికి పెద్దగా ఉన్న 10 బ్యాంకుల్ని జాతీయకరణ చేశారు. దాంతో దేశంలో గొప్ప మార్పు వచ్చింది. అంతకుముందు గొప్ప గొప్ప ధనవంతులు ఈ బ్యాంకుల్ని సొంత డబ్బులుగా వాడుకున్న పరిస్థితుల నుంచి ఇది గవర్నమెంట్ బ్యాంకులు అయిన తర్వాత ప్రజలు దాచుకునే సొమ్ముకి భద్రత, దాన్ని ఎవరు ఎత్తుకోకుండా చూడటం, అలాగే పల్లెటూర్లకి, దళితులకి, సామాన్యులకి, స్త్రీలకి, రైతులకి, చిన్న చిన్న చేతులు ఉట్టిన వారికి, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి బ్యాంకుల్ని తయారు చేయడం జరిగింది.